everyone, welcome back to RSV Competitive Exams Adda YouTube channel. Friends, ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి 2017లో నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ యొక్క పాలిటీ క్వశ్చన్స్ని అయితే చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో భారత సంచిత నిధి నుంచి తీసుకోబడిన వ్యయాన్ని గుర్తించండి అన్నాడు. ఆన్సర్ వచ్చేసి రాష్ట్రాలు గవర్నర్లకు చెల్లించాల్సిన పింఛన్లు. ఓకే, ఆర్థిక బిల్లుకు సంబంధించి క్రింది వాక్యాలలో తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆర్థిక బిల్లు పార్లమెంట్ పునఃపరిశీలనకు రాష్ట్రపతికి పంపవచ్చు అనేది తప్పు సమాధానం అండి. మిగతా 3 ఆప్షన్స్లో రైటే. ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదన్న విషయంలో లోక్సభ స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం. అలాగే ఒక బిల్లు ఆర్థిక బిల్లుగా స్పీకర్ నిర్ణయించిన తర్వాత ఆ అంశాన్ని కోర్టులు, పార్లమెంటు ఉభయ సభలు మరియు రాష్ట్రపతి సహా ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. అలాగే ఆర్థిక బిల్లు కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఇవన్నీ కరెక్ట్ సమాధానాలు. తప్పు సమాధానం ఏంటంటే ఆర్థిక బిల్లు పార్లమెంట్ పరిశీలనకు రాష్ట్రపతికి పంపవచ్చు అనేది తప్పు సమాధానం. సో థర్డ్ చూడండి, పార్లమెంట్ సభ్యుల విశేష అధికారాలకు సంబంధించి తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. ఆప్షన్ డి అనేది రాంగ్ అండి. సభ్యుల వ్యక్తిగత స్వేచ్ఛ మాత్రమే పేర్కొన్నారు, మొత్తం సభకు ఎలాంటి స్వేచ్ఛ లేదు అనేది తప్పు సమాధానం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 17 మరియు 18 కల్పించే సమానత్వం ఏమిటి అన్నాడు. ఆన్సర్ వచ్చేసి సామాజిక సమానత్వం అండి. 17 మరియు 18. సో 17 వచ్చి అంటరానితనాన్ని నిషేధిస్తుంది. ఆర్టికల్ 18 వచ్చేసి బిరుదులను, కీర్తి చిహ్నాలను నిషేధిస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు మరియు మానవ హక్కు కూడా? ఆన్సర్ వచ్చేసి విద్యా హక్కు అండి. విద్యా హక్కు అనేది భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు మరియు మానవ హక్కు అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో జరిగే అన్ని వివాహ రిజిస్ట్రేషన్ నమోదు తప్పనిసరిగా జరపాలని సుప్రీంకోర్టు ఏ కేసులో ఆదేశించింది? ఆన్సర్ వచ్చేసి సీమా వర్సెస్ అశ్విన్ కుమార్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాళ్ళలో ఏ రాష్ట్రానికి లోక్సభలో 1 కన్నా అధికంగా సభ్యులు ఉన్నారు? సో ఆన్సర్ వచ్చేసి మేఘాలయలో అండి. ఓకే, మిగతా వాటిలో లోక్సభలో ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు. సో మేఘాలయలో, ఈ ఆప్షన్స్లో మేఘాలయలో 1 కన్నా అధికంగా సభ్యులు ఉన్నారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ద్వంద్వ సభలు ఉన్నాయి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 7 రాష్ట్రాల్లో ద్వంద్వ సభలు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్, భారత పౌరులకు న్యాయం అందిస్తామని రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇచ్చింది. ఏ రకమైన న్యాయాన్ని అందిస్తామని ప్రవేశికలో తెలిపిందో దానికి సంబంధించిన సరైన పదాలను గుర్తించండి అన్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం అండి. సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సమానత్వాన్ని ఇస్తామని చెప్పేసి సో రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇవ్వడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వానిలో ఎవరు పౌరసత్వ హక్కును క్రమబద్ధం చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు? సో ఆన్సర్ వచ్చేసి పార్లమెంట్ అండి. పార్లమెంట్కే సో పౌరసత్వ హక్కును క్రమబద్ధం చేసే అధికారం ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్రింది వానిలో దేనికి రాజ్యాంగం హామీ ఇవ్వలేదు? సో దేశం మొత్తం సంచరించే స్వేచ్ఛ, శాంతియుతంగా మరియు నిరాదాయంగా సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ, దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఆస్తులు పొంది సంపాదించుకొని అమ్ముకునే స్వేచ్ఛ, ఏ వృత్తి వ్యాపారాన్నైనా చేసుకునే స్వేచ్ఛ అన్నాడు. సో ఈ క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుందండి. దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఆస్తులు పొంది సంపాదించుకొని అమ్ముకునే స్వేచ్ఛ. సో ఇప్పుడు ప్రకారం అయితే మనకి జమ్మూ కాశ్మీర్లో కూడా అప్పటి ప్రకారం అయితే జమ్మూ కాశ్మీర్లో మనకి ఆస్తులు సంపాదించుకొని అమ్ముకునే స్వేచ్ఛ అయితే లేదు. బట్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ యూటీ అయిన తర్వాత అక్కడ కూడా మనం ఆస్తులు సంపాదించుకొని అమ్ముకునే స్వేచ్ఛ అయితే ఉందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఎవరి పదవీ కాలం అత్యధికం? సో ఎవరి యొక్క పదవీ కాలం అత్యధికం అని అడిగాడు. రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, కంప్యూటర్ మరియు ఆడిటర్ జనరల్, ఉపరాష్ట్రపతి అన్నాడు. ఆన్సర్ వచ్చేసి కాక్ అండి. కాక్కి ఎక్కువ పదవీ కాలం అనేది ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ ఉభయ సభల సమావేశం మధ్య విరామం 6 నెలల కంటే అధికంగా ఉండరాదు. 6 నెలల కాలాన్ని క్రింది విధంగా ఏమని గుర్తిస్తారు అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఒక సమావేశం చివరి రోజు నుంచి తిరుపతి సమావేశం మొదటి వరకు అండి. ఓకే, నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఏమిటి అడిగాడు.
సో ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అండి. ఓకే. సో ఉత్తరప్రదేశ్లో మనకి అత్యధికంగా 80 ఈ లోక్సభ స్థానాలను కలిగి ఉంది. సో సెకండ్ వచ్చేసి మహారాష్ట్ర అండి. ఓకే. దేశంలో రాష్ట్రపతి మరియు గవర్నర్లకు క్షమాభిక్ష ప్రసాదించే అధికారంకి సంబంధించి క్రింది వానిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఉరిశిక్ష సమయంలో క్షమాభిక్ష ప్రసాదించే అధికారం కేవలం రాష్ట్రపతికే ఉందండి. ఓకే. ఉరిశిక్ష ఏదైతే ఉరిశిక్ష విధించుంటారో ఆ ఉరిశిక్ష విషయంలో క్షమాభిక్ష ప్రసాదించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే కలదండి. ఓకే. నెక్స్ట్ చూడండి, భారత స్వాతంత్రానికి సంబంధించిన బిల్లు ఆమోదించి అమల్లోకి తీసుకురావడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఎన్ని రోజులు తీసుకున్నది? సో ఆన్సర్ వచ్చేసి 15 రోజులు అండి. ఓకే. 15 రోజులు తీసుకుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, క్రింది వానిలో భారత స్వాతంత్ర చట్టం యొక్క అసాధారణ లక్షణాన్ని గుర్తించండి అన్నాడు. సో రాజ్యాంగం లేని చట్టాన్ని ఆమోదించింది అనేది సో భారత స్వాతంత్ర చట్టంకి సంబంధించిన అసాధారణ లక్షణం అండి. ఓకే. నెక్స్ట్, విదేశీ భూభాగాన్ని పొందే అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పిస్తుంది. ఈ విషయంలో క్రింద పేర్కొన్న వాటిలో సరైన సమాధానం ఏమిటి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి విదేశీ భూభాగాన్ని పొందడం అనేది అంతర్జాతీయ శాసనాలకి లోబడి ఉంటుందండి. ఓకే. విదేశీ భూభాగాన్ని పొందడం అనేది అంతర్జాతీయ శాసనాలకు లోబడి ఉంటుంది. ఓకే. సో ప్రీవియస్ క్వశ్చన్స్ చూడడం వల్ల మనకి క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల నేను ఈ వీడియోను మీకు చేయడం జరుగుతుందండి. ఓకే. సో చూడండి, నెక్స్ట్, రాజ్యాంగంలో ఏ అధికరణ పౌరులకు ఉత్తమ జీవన ప్రమాణం, విశ్రాంతి కాలాన్ని పూర్తిగా ఆనందించడం మరియు సామాజిక మరియు సాంస్కృతిక అవకాశాలను కల్పిస్తుంది అంటే సో ఆర్టికల్ 43 అండి. 43 ప్రకారం సో పౌరులకి ఉత్తమ జీవన ప్రమాణం, అలాగే విశ్రాంతి కాలాన్ని పూర్తిగా ఆనందించడం మరియు సామాజిక సాంస్కృతిక అవకాశాలు కల్పించే ఆర్టికల్ ఏదంటే 43 ఆర్టికల్ అండి. ఓకే. నెక్స్ట్ చూడండి, 1993 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన రాజ్యాంగం 73వ సవరణ భారత రాజ్యాంగానికి కింది ఆర్టికల్స్ని చేర్చింది అన్నాడు. ఏ ఆర్టికల్స్ చేర్చిందంటే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 16వ ఆర్టికల్ని సో చేర్చడం జరిగిందండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచినది ఎవరు అంటే కేఆర్ నారాయణన్ అండి. ఓకే. ఆన్సర్ వచ్చేసి కేఆర్ నారాయణన్. నెక్స్ట్ చూడండి, పారా మౌంటరసీ అను న్యాయ సూత్రం దేనికి సంబంధించింది అంటే సో ఆన్సర్ వచ్చేసి ఒకే అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండిటికి శాసనాలు తయారు చేసే అధికారం కలిగి ఉన్నప్పుడు వచ్చే వివాదాల పరిష్కారం చూపించేదే పారా మౌంటరసీ న్యాయ సూత్రం అంటే. ఓకే. ఒకే అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రెండిటికి శాసనాలు చేసే అధికారం కలిగి ఉన్నప్పుడు సో అక్కడ వచ్చే వివాదాలను పరిష్కారం చూపేదే పారా మౌంటరసీ న్యాయ సూత్రం అండి. ఓకే. సో నెక్స్ట్ చూడండి, అఖిల భారత సర్వీస్ అధికారుల విషయంలో క్రింది వానిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సో మనకు ఆప్షన్స్ వచ్చి అఖిల భారత సర్వీస్కి చెందిన అధికారిని సస్పెండ్ మరియు తొలగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆప్షన్ బి వచ్చేసి అఖిల భారత సర్వీస్కు చెందిన అధికారిని సస్పెండ్ మరియు తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది, ఒకవేళ ఆ అధికారి రాష్ట్రంలో పనిచేస్తుంటే అని ఇచ్చాడు. అలాగే ఆప్షన్ సి వచ్చి భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర శాసనాలను అమలు చేస్తారు. ఆప్షన్ డి వచ్చి కేంద్ర శాసనాలను కేంద్ర ప్రభుత్వం తన శాఖల ద్వారా మాత్రమే అమలు చేస్తుంది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. అఖిల భారత సర్వీస్కి చెందిన అధికారిని సస్పెండ్ మరియు తొలగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందండి. ఓకే. సో నెక్స్ట్ చూడండి, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కింది వారిలో తప్పు ఏది అన్నాడు. సో భారత రాజ్యాంగం మొదటి షెడ్యూల్లో చెప్పిన నిబంధనలు జమ్మూ కాశ్మీర్కి వర్తించవు. అలాగే ఆప్షన్ బి వచ్చి రాజ్యాంగంలో ఆర్టికల్ 1 నిర్వచించిన విధంగా భారత భూభాగంలో జమ్మూ కాశ్మీర్ ఒక భాగం. ఆప్షన్ సి భారతదేశాన్ని చేరడం ద్వారా జమ్మూ కాశ్మీర్కి చెందిన రక్షణ, విదేశీ వ్యవహారాలు మరియు సమాచార రంగాలు భారత పాలనా అధికారంలో భాగమయ్యాయి. ఆప్షన్ డి భారతదేశంలో మిగతా రాష్ట్రాల మాదిరిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విషయంలో కూడా అవశిష్ట అధికారాలు పార్లమెంట్కి చెందుతాయి అన్నాడు. ఒక సమాధానం అడిగాడు కాబట్టి ఆప్షన్ డి అనేది ఇక్కడ రైట్ అండి. సో మనకి జమ్మూ కాశ్మీర్ లదాఖ్ సంబంధించి సో ఇప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే సో జమ్మూ కాశ్మీర్ అలాగే లదాఖ్ యూటీలు అయిన తర్వాత సో అవి మన భారత భూభాగంలో కలిసిపోవడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్కి ఎలాంటి విశిష్ట అధికారాలు లేవు కాబట్టి సో జమ్మూ కాశ్మీర్ నుంచి మనకి అలాగే లదాఖ్ నుంచి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. సో వాటి మీద మీరు ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి నేను ఈ క్వశ్చన్ని మీకు చెప్పడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ చూడండి,
రాజ్యాంగ సవరణకు సంబంధించి క్రింది పేర్కొన్న వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ తప్పు సమాధానం వచ్చేసి రాష్ట్రాలకు తెలియకుండా వాటి భూభాగాలను మార్చడం మరియు పునఃపంపిణీ చేసే అధికారం పార్లమెంటుకు కలదు అన్నాడు. ఇది రాంగ్ అండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలో ఏ భాగానైనా పార్లమెంట్ సవరించవచ్చు. సో రాజ్యాంగానికి అధికారం ఉంటుందండి. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలో ఏ భూభాగాన్ని సవరించవచ్చు. సో ఆప్షన్ బి వచ్చి భారత యూనియన్లో కొత్త రాష్ట్రాలు చేర్చే అధికారాన్ని ఆర్టికల్ 2 పార్లమెంటు కల్పించింది అన్నాడు. ఇది కూడా కరెక్ట్. ఆర్టికల్ 2 ప్రకారం సో భారతదేశంలో కొత్త రాష్ట్రాలను చేర్చుకునే అధికారం ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ సి వచ్చేసి ఆర్టికల్ 2 మరియు 3 చెందిన మొదటి మరియు 4 షెడ్యూల్ సవరణలు చేయాలంటే ఆ సవరణలు ఆర్టికల్ 368 ప్రకారం చేసే సవరణలుగా భావించరాదన్నాడు. ఇది కూడా కరెక్టే అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వారిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సో తప్పు సమాధానం ఇక్కడ ఏంటంటే భారతీయ రాజ్యాంగం మిత్రదేశ విదేశీయులు మరియు శత్రుదేశ విదేశీయులకు మధ్య వ్యత్యాసం చూపలేదు అన్నాడు. సో ఇది రాంగ్ అండి. సో మిగతావన్నీ కరెక్టే. సో భారతదేశం మిత్రదేశ విదేశీయులకు మరియు శత్రుదేశ విదేశీయులకు మధ్య వ్యత్యాసం చూపలేదు అన్నాడు కాబట్టి ఇది రాంగ్. మిగతావన్నీ కరెక్టే. ఆర్టికల్ 15 పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఓకే, భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే పౌరులు కల్పించిన హక్కులను విదేశీయులు నిరాకరించరాదు. అలాగే విదేశీయులు 2 రకాల మిత్రదేశ విదేశీయులు శత్రుదేశ విదేశీయులు అని ఉంటారని చెప్పేసి 3 ఇచ్చాడు. 3 కరెక్ట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింద పేర్కొన్న రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ పౌరసత్వాన్ని వివరిస్తాయి అన్నాడు. రాష్ట్ర 5 to 11 అండి. 5 నుంచి 11 వరకు ఉండే అధికారులు సో పౌరసత్వాన్ని వివరించే అధికారులు అండి. సో ఇక్కడ మనకి ఆన్సర్ అయితే లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి క్రింద పేర్కొన్న పరిమితులు మరియు ఆంక్షలకు లోబడి భారత పార్లమెంట్ శాసనాలు చేస్తుంది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి అధికారిక విభజన అనుసరించి సో భారత పార్లమెంట్ అనేది శాసనాలు చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింద పేర్కొన్న వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. భారతదేశంలో ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం సుప్రీంకోర్టుపై ఉంచారన్నాడు. సో ఇది రాంగ్. మిగతావన్నీ కరెక్టే. సో ప్రాథమిక హక్కులపై చట్టసభలు విధించిన పరిమితులు సాహిత్యకతను కోర్టులు అయితే నిర్ణయిస్తాయి. అలాగే 1978 సంవత్సరంలో చేసిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19(1) మరియు 31ను తొలగించారు. అలాగే చట్టబద్ధమైన అధికారిక లేదా శాసన సంబంధ జోక్యంతో కార్యనిర్వాహక ఆదేశం ద్వారా ఎవరి ఆస్తినైనా తీసుకుంటే ఆర్టికల్ 32 ప్రకారం కోర్టుల నుంచి రక్షణ పొందే అధికారం వ్యక్తులకు లేదు అన్నాడండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. క్రింది వారిలో అత్యున్నత న్యాయస్థాన చొరవతో అమల్లోకి రానటువంటి పరిణామం ఏది అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి ప్రాథమిక హక్కుల మినహాయింపు అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. క్రింద పేర్కొన్న వాటిలో ఏది రాజ్యాంగ సంస్థ కాదు అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అండి. ఓకే, వెనుకబడిన కులాలకు సంబంధించి క్రింద వాటిలో తప్పు సమాధానం గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. రాజ్యాంగం వెనుకబడిన తరగతుల పౌరులకు సంబంధించిన నిర్వచనం చేసిన అనేది సో రాంగ్ అండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. భారత పౌరులకు రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది. దీనికి సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చి ఒకే నేరానికి సంబంధించి 2 సార్లు విచారణ మరియు శిక్షించడానికి వీలు లేదన్నాడు. ఆప్షన్ బి వచ్చి పాత తేదీ నుంచి వర్తించే విధంగా నేర శిక్షణ స్మృతి తయారు చేసే అధికారం పార్లమెంటుకు కలదన్నాడు. ఆప్షన్ సి వచ్చి నేరారోపణకు గురైన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేయడానికి వీలు లేదన్నాడు. ఆప్షన్ డి వచ్చి ఆర్టికల్ 22 ప్రకారం కల్పించబడిన రక్షణలు ముందు జాగ్రత్తగా నిర్బంధించే అధికారం కల్పించే చట్టాలు వర్తించవు అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. పాత తేదీ నుంచి వర్తించే విధంగా నేర శిక్షణాత్మకం తయారు చేసే అధికారం భారత పార్లమెంట్ కలదు అన్నాడు. ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ చూడండి. భారత రాజ్యాంగం తన పౌరులకు మత హక్కును కల్పిస్తుంది. దీనికి సంబంధించి క్రింది వాళ్ళ తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. భారత పౌరులకు ఎలాంటి పనిముత్తి లేని మత హక్కు అందుబాటులో ఉందన్నది రాంగ్. ఓకే, నెక్స్ట్ చూడండి. రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయ్యే లోపల నూతన రాష్ట్రపతి ఎన్నికలు జరగాలి. ఏ కారణం చేతైనా ఆలస్యం జరిగితే అన్నాడు. సో ఆప్షన్ ఏ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు అన్నాడు. భారత ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారన్నారు. అలాగే నూతన రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు పదవీ కాలం పూర్తయిన రాష్ట్రపతి అధికారంలో కొనసాగుతారన్నాడు.
సో సుప్రీంకోర్టులో అత్యధిక సీనియారిటీ గల న్యాయమూర్తి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. నూతన రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు పదవీ కాలం పూర్తయిన రాష్ట్రపతి అధికారంలో కొనసాగుతాడండి. ఓకే, నెక్స్ట్ చూడండి. భారతదేశంలో ఆర్డినెన్స్ రూపంలో శాసనాలను జారీ చేసే అధికారం కార్యనిర్వాహక వ్యవస్థకు ఉంది. కానీ క్రింద పేర్కొన్న కాలం లోపల శాసనసభ ఆమోదం లభించకపోతే ఆ శాసనం ఎంతకాలం అమల్లో ఉంటుంది అన్నాడు. ఆన్సర్ వచ్చేసి 6 నెలల 6 వారాలు అండి. ఓకే, 6 నెలల 6 వారాలు. ఓకే, సో నెక్స్ట్ చూడండి. భారత పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని పాటిస్తుంది భారతదేశం. దీనికి సంబంధించి క్రింది వాళ్ళ తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి భారత రాష్ట్రపతి దేశానికి వాస్తవ కార్యనిర్వాహక అధిపతి అన్నాడు. ఇది రాంగ్ అండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్కి సంబంధించి ఈ క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ మాత్రమే కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నియంత్రణలో ఉంటుంది అన్నాడు. ఇది రాంగ్, మిగతావన్నీ కరెక్టే. సో కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ పదవీకాలం 6 సంవత్సరాలు అనేది కరెక్టే. కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాల వయస్సు ఏది ముందైతే అప్పుడు పదవీ విరమణ పొందుతారు అన్నది కూడా కరెక్టే. అలాగే కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ జీతభత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమానం అన్నాడు. ఇది కూడా కరెక్టే అండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. పార్లమెంట్ ప్రోరోగ్ కావడం మరియు తిరిగి సమావేశం కావడానికి మధ్య కాలాన్ని ఏమని పిలుస్తారు అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి విరామ కాలం అండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. ఆర్టికల్ 102లో పేర్కొన్న కారణాలతో ఒక వ్యక్తిని అనర్హుడిగా ప్రకటిస్తే ఆ సభ్యుని సీటు అన్నాడు. సో వెంటనే ఖాళీ అవుతుందండి. 102 ప్రకారం పేర్కొన్న కారణాలతో వ్యక్తిని అనర్హుడిగా ప్రకటిస్తే ఆ సభ్యుని సీట్ అనేది ఖాళీ అవుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ చూడండి. లోక్సభ స్పీకర్ తొలగింపుకు సంబంధించి అవిశ్వాస తీర్మాన విషయంలో క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. స్పీకర్కు ఓటు హక్కు ఉంటుంది మరియు సమాన ఓట్లు వచ్చినప్పుడు నిర్మాత్మక ఓటు హక్కు కూడా ఉంటుంది అన్నాడు. ఇది రాంగ్ అండి. సో స్పీకర్కి ఆ సమయంలో ఓటు హక్కు ఉండే అవకాశం అయితే లేదండి. ఓకే, నెక్స్ట్ చూడండి. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి రాష్ట్రపతికి ఉన్న అధికారాలలో క్రింది పేర్కొన్న వాటిలో తప్పు సమాధానం ఏది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. కేంద్ర మరియు రాష్ట్రాలకు బదిలీ చేసే నిధులను పెంచవచ్చు అనేది రాంగ్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. రాష్ట్ర స్థాయిలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు సమానమైన అధికార పదవి ఏంటి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి అడ్వకేట్ జనరల్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. శాసన మండలి నిర్మాణంకి సంబంధించి క్రింద పేర్కొన్న వాళ్ళ తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మొత్తం మండలి సభ్యుల్లో 1/3 సభ్యులు శాసన ద్వారా ఎన్నికవుతారు అన్నాడు. ఇది రాంగ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభలకు ఒక ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేసే అధికారం గవర్నర్కు ఉంది. ఈ రిజర్వేషన్ కింద పేర్కొన్న సంవత్సరానికి సమాప్తం అవుతుంది అన్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2020 అన్నాడు. సో 2020కి కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసే దాన్ని పెంచలేదండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆర్టికల్ 192 పేర్కొన్న విధంగా ఒక రాష్ట్ర శాసనసభ్యుడు అనర్హత పరిధిలోకి వస్తే ఈ విషయాన్ని కింది వారికి పంపిస్తారు అన్నాడు. ఆన్సర్ వచ్చేసి దీనికి ఆన్సర్ ఇవ్వలేదండి. మేబీ క్వశ్చన్ అనేది రాంగ్ అయి ఉంటుంది. ఓకే, యాడ్ స్కోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ చూడండి. 1994 సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏ ప్రాంతీయ పార్టీ లోక్సభ అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరించింది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ అండి. ఓకే, తెలుగుదేశం పార్టీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశం జరపమని కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతిని కోరితే రాష్ట్రపతి తన విచక్షణ అధికారాలతో భాగంగా ఉమ్మడి సమావేశం పిలవకపోతే అన్నాడు. సో ఇది కూడా యాడ్ స్కోర్ అయి ఉంటుంది. క్వశ్చన్ రాంగ్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాల నిర్వహణకు సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన శాసనాలు షెడ్యూల్ ప్రాంతాలకు వర్తించవని ప్రకటించే అధికారం గవర్నర్కు లేదు అనేది రాంగ్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుప్రీంకోర్టు అపిలేట్ అధికార పరిధికి సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానం ఏమిటి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్రిమినల్ అంశాలకు సంబంధించిన అప్పీళ్ల విషయంలో సుప్రీంకోర్టుకు అదనపు అధికారాలు ఇస్తూ శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు లేదన్నాడు. ఇది రాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింద పేర్కొన్న వాటిలో ఏది భారత రాజ్యాంగపు సమాఖ్య లక్షణం కాదు అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ అనేది సమాఖ్య లక్షణం కాదు.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్థిక సంఘపు పాత్ర, విధులు మరియు భారత్ బాధ్యతలకు సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానం ఏది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే గ్రాంట్ని ఏళ్లకు సంబంధించిన విధానాలు రూపొందించడం అనేది సో తప్పు సమాధానం. సో నెక్స్ట్ చూడండి. ఆర్టికల్ 233 ప్రకారం జిల్లా న్యాయమూర్తి నియామకం అనేది సో సంబంధిత రాష్ట్ర హైకోర్టుని సంప్రదించి రాష్ట్ర గవర్నర్ అయితే నియమిస్తారండి. సో నెక్స్ట్ చూడండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో పై వారిలో ఎవరు కాదు అనే మీటర్ని ఏ సంవత్సరం నుంచి అమల్లో చేస్తున్నారు అంటే నోటాను ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారంటే 2013 నుంచి అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. భారత ఎన్నికల సంఘానికి సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఎన్నికల సంఘం సభ్యులకు ప్రధాన ఎన్నికల అధికారితో సమానమైన అధికారాలు లేవు అన్నాడు. ఇది రాంగ్ అండి, మిగతావన్నీ కరెక్టే. సో భారత ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా కొన్ని సవరణలు అయితే జరిగాయి. ఆ సవరణలు కూడా మీరు చూసుకోండి రీసెంట్ అప్డేట్లో. ఓకే, సో నెక్స్ట్ చూడండి. పూంచి కమిషన్కి సంబంధించి తప్పు సమాధానం ఏంటి అన్నాడు. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. ఆర్టికల్ 355 నుంచి 356 సవరించి అధికారం లేదని కమిషన్ చెప్పింది అనేది రాంగ్. సో కాబట్టి అది తప్పు సమాధానం. నెక్స్ట్ 57 చూడండి. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సాయుధ దళాల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తుంది అన్నాడు. సో ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 33 అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. పౌరుల హక్కులను క్రమబద్ధం చేసే అధికారాన్ని పార్లమెంటుకు రాజ్యాంగంలో ఏ అధికారం కల్పిస్తుంది అంటే సో ఆర్టికల్ 11 అండి. సో పౌరుల హక్కులను క్రమబద్ధం చేసే అధికారం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారత రాష్ట్రపతికి సంబంధించి సరైన విధానం ఏంటంటే హిజ్ ఎక్సలెన్సీ అండి. ఓకే, భారత రాష్ట్రపతిని సంబంధించే సరైన విధానం హిజ్ ఎక్సలెన్సీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వారిలో ఏది రాజమన్నార్ కమిటీ సిఫార్సు కాదన్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. గవర్నర్ వ్యవస్థను పటిష్టం చేయడం అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ ప్యాట్రియా అనగా సో ఆన్సర్ వచ్చేసి తమను తాము రక్షించుకోలేని పౌరులకు చట్టపరమైన రక్షణ కల్పించే అధికారాన్ని పేరెంట్స్ ప్యాట్రియా అని చెప్తారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో బ్రిటిష్ పాలనా సమయంలో స్థానిక సంస్థానాల అంతర్గత స్వాతంత్రాన్ని కలిగి ఉండేవి, కానీ అంతర్జాతీయ జీవితం ఉండేది కాదు. అయితే సంస్థానాల అంతర్గత వ్యవహారాల్లో కూడా ఈ క్రింది సందర్భాల్లో బ్రిటిష్ వాళ్ళు జోక్యం చేసుకున్నారు అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. వారు అంతర్జాతీయ నిబద్ధతను పాటించడానికి అనేది ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. రాష్ట్ర విధాన మండలి ఏర్పాటు చేయడం లేదా రద్దు చేసే విధానం అనేది సో రాష్ట్ర శాసనసభ 2/3 మెజార్టీతో ఆమోదించిన తర్వాత పార్లమెంటు చట్టం ద్వారా అనేది రైట్ అండి. నెక్స్ట్ చూడండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ క్రింద పేర్కొన్న ఏ సందర్భంలో ఓటు హక్కు ఉండదు అంటే రాష్ట్ర శాసన మండలి సభ్యుడి అయితే ఆయనకి సో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. కాలపరిమితి పూర్తి కాకుండా రద్దు చేయబడిన శాసనసభకు తిరిగి ఎన్నికలు నిర్వహించే ఎన్నికలను ఏమని పిలుస్తారంటే మధ్యంతర ఎన్నికలండి. సో నెక్స్ట్ చూడండి. ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ భద్రపరచగలిగే గరిష్ట ఓటర్ల సంఖ్య ఎంత అంటే 3840 అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. సుప్రీంకోర్టు నిర్ణయం నచ్చినప్పుడు ప్రభుత్వం మరియు పార్లమెంటు ముందున్న మార్గం ఏంటి అన్నాడు. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. నిర్ణయానికి వ్యతిరేకంగా చట్టం లేదా రాజ్యాంగ సవరణ చేయడం అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాతీయ ఓటర్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారంటే జనవరి 25 అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సర్కారియా కమిషన్ గవర్నర్కు సంబంధించి చేసిన సూచనలో తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించి ఉండాలి అనేది రాంగ్ అండి. నెక్స్ట్ చూడండి. ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ క్రింద పేర్కొన్న అంశాలలో ఒకటి తప్ప మిగతా వాటిని ఉపయోగించుకొని ఓటర్ల మనసు గెలుచుకుంటుంది అన్నాడు. సో ఇది కూడా యాడ్ స్కోర్ కింద వస్తుంది, క్వశ్చన్ రాంగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కింద పేర్కొన్న సంస్థల్లో ఏది రాజ్యాంగ సంస్థ అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి జోనల్ కౌన్సిల్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. కింది వాటిలో రాజ్యాంగ సభకు సంబంధించి యూనియన్ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షత వహించినది ఎవరు అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ అండి. నెక్స్ట్ చూడండి. కార్యనిర్వాహక శాఖను అదుపు చేయడానికి చట్టసభలు ఉపయోగించే సాధనాల్లో ఈ క్రిందిలో లేదు అన్నాడు. ఏదంటే ఆప్షన్ సి అండి. సభను రద్దు చేయడం అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. మనుషులు మారవచ్చు కానీ నియమాలు మారవు అన్న సూత్రం క్రింది వాళ్ళలో దేనికి సంబంధించిందంటే రాజ్యాంగబద్ధ ప్రభుత్వానికి అండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగంలో ఏ అధికారం మూలంగా కేంద్ర ప్రభుత్వానికి గోవధ నిషేధించే అధికారం లభిస్తుంది అన్నాడు.
సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, నిర్దేశిక నియమాలలోని ఆర్టికల్ 48 ప్రకారం అండి. ఓకే, సో ఇవ్వండి ఈ 2017 గ్రూప్ 2 పేపర్లో వచ్చిన పాలిటీ క్వశ్చన్స్. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మన ఛానల్లో ఇలాంటివి ఇంకా వీడియోస్ అనేవి అందుబాటులోకి వస్తూ ఉంటాయి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి టాపిక్ వైజ్ బిట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే కావాలనుకున్నారో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, హిస్టరీకి సంబంధించి కూడా. సో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు తప్పకుండా వాటిని చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇదండి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 to 11 అండి, 5 నుంచి